హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్న వదిలేస్తానా ఎపిసోడ్ 174. కాఫీ కప్తో తాను ఎదురుగా వచ్చిన ఉషని చూసి ఉదయ్ చిరునవ్వుతో కాఫీ కప్ తీసుకుంటూ, మీ అన్నయ్యలు చాలా మంచివాళ్ళు బేబీ. మీ అన్నయ్య వాళ్ళే కాదు, ఇంట్లో అందరూ కూడా చాలా మంచోళ్ళు. నువ్వు నా లక్కీ చామ్ అని మరోసారి కన్ఫర్మ్ అయింది. పెద్దగా బంధువులు లేని మాకు ఎంతమంది బంధువుల్ని తెస్తున్నావో చూడు. అందరూ నన్ను దేవుళ్ళ ట్రీట్ చేస్తున్నారు. ఆడపిల్లనిస్తే అల్లుడిని ఇంత నెత్తిన పెట్టుకుంటారా అని ఆశ్చర్యంగా అడిగాడు ఉదయ్. అంతేగా మరి, నిన్ను మా వాళ్ళు బాగా చూసుకున్నారనుకో, నువ్వు నన్ను బాగా చూసుకుంటావని వాళ్ళ నమ్మకం. మా వాళ్ళకి నేను ఒక్కగానొక్క ఆడపిల్లని. నేను హ్యాపీగా ఉండడానికి వాళ్ళు ఏదైనా చేస్తారు. నిన్ను కూడా అంతకంటే ప్రేమగా చూసుకుంటారు మై డియర్ వుడ్ బి అని నవ్వింది ఉషా. బాగుంది బేబీ మీ మర్యాదలు. అది సరే, నీలాగే సర్దుకున్నావా? మీ అన్నయ్య మాటలు బట్టి మనం రేపే స్టార్ట్ అవ్వచ్చు అన్నాడు ఉదయ్. అవునా, నేను ఇంకా ఏం సర్దుకోలేదు ఉదయ్. రుద్రబాబు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని వదిలేసి వెళ్తే బాగోదు కదా అన్నది ఉష. నిజమే, రేపు కాకపోతే ఎల్లుండి పోదాం. ఇంతకీ నేను వచ్చానని మీ అమ్మ వాళ్ళు ఏమైనా తప్పుగా అనుకున్నారా అని డౌట్గా అడిగాడు ఉదయ్ ఉషని. అలా ఏమనుకోలేదులే. ఇంకా చెప్పాలంటే అప్పుడే తమరికి అల్లుడి మర్యాదలు మొదలుపెట్టేశారు మా వాళ్ళు అంటూ నవ్వింది ఉష. అదితి వెనకే ఫాలో చేస్తూ వచ్చిన ఆర్యన్ అదితిని మిస్ అవుతాడు. అదితికి ఆ రౌడీల మాటల వల్ల భయంతో ఏం చేయాలో అర్థం కాలేదు. ఒంటరిగా వచ్చి తప్పు చేశానని లేట్గా అర్థమైంది. వాళ్ళ నుండి తప్పించుకుందామని చూడగా ఆమెకి ఆ అవకాశం దొరకలేదు సరికదా. ఆమెని మత్తులో ఉంచమని ఆ రౌడీల హెడ్ చెప్పగానే ఒకడు వాళ్ళ దగ్గరున్న బ్యాగ్ నుండి మత్తుమందుని సిరెంజ్లోకి తీసుకుని వేరే గుడిసెలో ఉన్న అదితికి ఇవ్వడానికొచ్చాడు. లోపల ఖాళీగా ఉన్న ఆ గుడిసె నుండి తప్పించుకోవడానికి దారులు వెతుకుతున్న అదితికి సడన్గా డోర్ ఓపెన్ అవ్వడంతో భయంగా అటువైపు చూసింది. వాడు లోపలికొస్తూనే అదితికి ఇంజెక్షన్ చేయబోయాడు. అదితి భయంతో వాడిని తోసేసి బయటకు రావడానికి ట్రై చేసింది. వాడేమో కోపంగా ఆమె చెంప మీద గట్టిగా కొట్టాడు. దాంతో స్పృహ తప్పి పడిపోయింది. ఛా, ఇది మరీ సెన్సిటివ్గా ఉంది. దీనికి మత్తుమందు వేస్ట్, ఇలాగే పడుండని అనుకుని ఆ రౌడీ ఇంజెక్షన్ చేయకుండానే బయటికి వెళ్ళిపోయాడు. కాసేపటికి అదితిని ట్రేస్ చేసి వచ్చిన ఆర్యన్ అక్కడ జరిగేదంతా వీడియో తీస్తూ వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలుసుకున్నాడు. తానిప్పుడే వాళ్ళ ముందుకు వెళ్తే వాళ్ళు అలర్ట్ అవుతారు. దానితో వాళ్ళ మోటివ్ ఏంటి? వాళ్ళు అమ్మాయిల్ని ఎక్కడుంచుతున్నారు? అదితి ఒక్కటేనా, ఇంకా ఎవరినైనా ఆడపిల్లల్ని బంధించుంచారా అనేది తెలుసుకోవాలని సైలెంట్గా చూస్తున్నాడు ఆర్యన్. అదితి వాళ్ళ కుక్క ఫోన్ కోసం అంత మనీ ఇవ్వడం ఏంటని అర్థం కాలేదు అతనికి. ఇంకేదో విషయం ఉందని, అది ఆమె నోటి ద్వారానే రాబట్టాలని డిసైడ్ అయి తిరిగి వెళ్ళి కారులో కూర్చున్నాడు ఆర్యన్. అప్పటికే అతను అడిగిన అదితి కాల్ డేటాని పంపాడు హ్యాకర్ రామ్. దాన్ని బ్లూటూత్తో వింటూ కొన్ని విషయాలు తెలుసుకున్నాడు ఆర్యన్. ఆ ఫోన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం అదితి చాలా కష్టపడి సేకరించింది. ఆమె ఒక క్రైమ్ జర్నలిస్ట్గా సీక్రెట్గా ఒక ఆపరేషన్ చేసి చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాక తన ఫోన్ని వీళ్ళు కొట్టేశారు. కానీ తను దానికోసం ఎందుకు ఏడ్చిందో తెలియడం లేదు అతనికి. ఒకవేళ ఆ ఇన్ఫర్మేషన్ పోయినా తన లైఫ్ అండ్ డెత్ అన్నట్టు దానికోసం వీళ్ళ స్థావరానికి వచ్చి చిక్కుకోవడం వెనుక ఇంకేదో రీజన్ ఉందని అనిపించింది. కాసేపటికి ఆ రౌడీలు అదితిని ఒక వ్యాన్లో తీసుకుని వెళ్తుంటే వాళ్ళని ఫాలో చేయమని డ్రైవర్తో చెప్పిన ఆర్యన్ వెంటనే ఎస్ఐకి ఫోన్ చేసి తనని ఫాలో చేయమని లైవ్ లొకేషన్ షేర్ చేశాడు ఆర్యన్. మరి వీళ్ళ కథకి రుద్రకి ఏదైనా లింక్ ఉందంటారా? ఇక్కడ ఊరిలో ఉన్న శివాని రుద్రకు మరోసారి ఫోన్ చేసింది. అప్పుడే అక్కడికి ఎంటర్ అయ్యాడు రుద్రతో కలిసి స్నేహ అండ్ ప్రదీప్. వాళ్ళను చూడగానే అందరూ ఆశ్చర్యపోయారు. అదేంటి చెప్పపెట్టకుండా వీళ్ళు ఇక్కడికి వచ్చారు అంది సురేఖ. రుద్ర తీసుకొచ్చాడంటే తనకి చెప్పారేమో రేఖ, మనకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదేమో అంటూ కళ్యాణ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. శివాని గబగబా వాళ్ళ దగ్గరకు రాబోతే రుద్ర కంగారుగా, ఏయ్ ఎందుకంత ఫాస్ట్గా పరుస్తున్నావు? నేను వస్తున్నాను కదా అంటూ ఆమెని పట్టుకుని అరిచాడు రుద్ర. శివాని అతని మాటల్ని పట్టించుకోకుండా కోపంగా, నువ్వెక్కడికి వెళ్ళావు? నీకెన్నిసార్లు కాల్ చేశానో తెలుసా? ఎప్పుడూ నన్ను ఇలాగే టెన్షన్ పెట్టు అని అరిచింది శివాని రుద్రపై.
అరే, నా ఫోన్ సైలెంట్లో ఉందేమో చూడలేదే. చూస్తే నీ ఫోన్ ఇగ్నోర్ చేస్తానా నేను? పద లోపలికి వెళ్దాం, ఇక్కడ ఎండగా ఉంది అంటూ కొడుకును చూసి, ఏరా నేను హీరో అంటావు, మా అమ్మకి పెట్టువి, నేను ఇక్కడ లేకపోతే ఒక్క పూట మీ అమ్మని చూసుకోలేకపోయావా అని బన్నీ మీద లేని కోపం నటిస్తూ వచ్చాడు రుద్ర. రుద్ర, ఇది మరీ విడ్డూరంగా లేదు నీకు? వాడు చిన్నపిల్లాడు, వాడు నన్ను చూసుకోవాలా? అలా అనడానికైనా బుద్ధుండాలి నీకు అని చివాట్లు పెడుతున్న శివానీని చేతుల్లోకి ఎత్తుకుని, ఒసేయ్ అందరిలో తిట్టి నా పరువు తీకే. రుద్ర బయట మాత్రమే పెద్ద పులి, పెళ్ళం ముందు పిల్లని నవ్వుతారే అందరూ అని చిన్నగా బ్రతిమలాడాడు రుద్ర. చాలే కబుర్లు, నువ్వు నాకు భయపడ్డం ప్రపంచంలో 8వ వింత. అందరి ముందు నాకు భయపడినట్టు నటించి నన్ను వెర్రిదాన్ని చేయడం కాకపోతే ఏంటా మాటలు అంటూ మూతి తిప్పింది శివాని. నిజం చెప్పవే, నిన్ను నేను వెర్రిదాన్ని చేయడం సాధ్యమా? నువ్వెప్పుడు వెర్రిదానివే కదే, ప్రత్యేకంగా నేను చేయాలా అని వెటకారంగా నవ్వాడు రుద్ర. ఫస్ట్ అతను అన్న మాటలు అర్థం కాని శివాని అది పొగడ్తలా ఫీల్ అయి అర్థమవ్వగానే అమ్మోర్లా కోపంగా చూస్తూ అతడి జుట్టు పీకింది. సక్సెస్ఫుల్గా శివానీని డైవర్ట్ చేసేశాడు రుద్ర. మరి నైట్ వెళ్ళిన రుద్ర ఏం చేసి వచ్చినట్టు? ఆ బసవ దొరికాడా? రుద్ర శివానీతో గొడవ పడుతూ ఎవరిని పట్టించుకోకుండా వాళ్ళ రూమ్కి వెళ్ళిపోవడంతో వాళ్ళది సరదా గొడవని ఎవ్వరూ సీరియస్గా తీసుకోలేదు. బన్నీ కూడా తండ్రి తిట్టాడనే కోపంతో స్నేహ దగ్గరకు వెళ్ళిపోయాడు. వాడి కోసం కొన్న టాయ్స్ వాడికి ఇచ్చి వాడిని ముద్దు చేసింది స్నేహ. మామ చూడు, నా అత్త నా కోసం ఎన్ని టాయ్స్ తెచ్చిందో, నువ్వు వేస్ట్ అన్నాడు బన్నీగాడు ప్రదీప్ని కోపంగా చూస్తూ. రే, నీ బాబు కూడా నన్ను ఇంత మాట అనలేదురా. ఇంతున్నావు, నన్ను ఎలా తీసి పడేశావురా? మీ అత్త కొన్న వాటికి బిల్లు ఎవడు పే చేశాడు బే? అదంతా నాది, నేను తెస్తేనే నీకు ఇచ్చింది మీ అత్త, అది తెలుసుకో ముందు అన్నాడు వాడిని ఎత్తి భుజం పైన వేసుకుంటూ ప్రదీప్. అయినా సరే మా అత్తే గుడ్డు, నువ్వు కాదు పో అన్నాడు వాడు కూడా తగ్గకుండా. స్నేహ అందరితో హ్యాపీగా నవ్వుతూ కబుర్లు చెప్తూ తాను తెచ్చిన గిఫ్ట్లని అందరికీ పంచి చివరగా రుద్ర శివాని కోసం తెచ్చిన గిఫ్ట్ పక్కన పెట్టింది. ప్రదీప్ ఏం జరిగిందని అల్లుడిని పక్కకు తీసుకెళ్ళి అడిగారు ప్రతాప్ గారు. మావయ్య, మీరు దేని గురించి అడుగుతున్నారు అని తడబడ్డాడు ప్రదీప్. మీరు రుద్రతో వచ్చినప్పుడు ఏదో జరిగిందని నాకు అర్థమైంది. నిజం నువ్వు చెప్తావా లేక నేనే తెలుసుకోనా అన్నారు ప్రతాప్ గారు గంభీరంగా. వద్దొద్దు, నేనే చెప్తాను మావయ్య అని జరిగింది చెప్పడం మొదలుపెట్టాడు ప్రదీప్. ఇప్పుడు అదేంటని మీకు సర్ప్రైజ్ ఫ్రెండ్స్. సో ప్రదీప్ అంతా చెప్పింది విన్న ప్రతాప్ గారు నిస్సహాయంగా చైర్లో కూలపడగానే ప్రదీప్ కంగారుగా మావయ్య అంటూ ఆయన్ని పట్టుకున్నాడు. నేను బాగానే ఉన్నాను ప్రదీప్, ఇంకా బ్రతికి ఎన్ని చూడాలని రాశాడో ఆ భగవంతుడు అని బాధగా అన్నారు. మీరేం చేశారని మావయ్య? అయినా మీరు అవన్నీ వదిలేసి అందరితో సంతోషంగా ఉండండి. మీరు ఇలా బాధపడకూడదని రుద్ర ఏ విషయం మీతో చెప్పడు. ప్లీజ్ మావయ్య, మీరు దిగులుగా ఉంటే ఇంట్లో అందరికీ విషయం తెలిసి బాధపడతారు కదా, నార్మల్గా ఉండడానికి ట్రై చేయండి అని రిక్వెస్ట్ చేశాడు ప్రదీప్. అంతకంటే నేను చేయదగింది ఏముందిలే, నువ్వు అమ్మాయి బాగున్నారు కదా అని ఆ బాధ నుండి బయటకు వస్తూ అడిగారు ఆయన. మేము సంతోషంగా ఉన్నాం మావయ్య, మా కోసం మీరు ఏ దిగులు పెట్టుకోకండి అని ప్రదీప్ చెప్పాడు. ఆయన దిగులు పైకి కనపడనీయక నార్మల్గా ఉన్నట్టు నటిస్తూ, మీరంతా బాగుంటే నాకు అదే చాలు ప్రదీప్ అంటూ మనవడు రావడంతో నవ్వు నటిస్తూ బన్నీని దగ్గరకు తీసుకున్నారు. తాతయ్య, అత్త నా కోసం చూడు ఏం తెచ్చిందో అని స్నేహవాడి కోసం తెచ్చిన బొమ్మగని చూపించి సంబరంగా చెప్పాడు బన్నీ. అరే భలే ఉంది నాన్న, దీంతో నువ్వు షూట్ చేయడం ప్రాక్టీస్ చేయొచ్చు అని నవ్వుతూ మనవణ్ణి గన్ ఎలా పట్టుకోవాలని ట్రైనింగ్ ఇచ్చే పనిలో పడిపోయారాయన. వాళ్ళని అలా చూసి ప్రదీప్ నవ్వుకుని వెళ్ళిపోయాడు. ఏంటే కొత్త పెళ్లి కూతురా, ఫేస్ కలకలలాడిపోతుంది, హనీమూన్ బాగా ఎంజాయ్ చేసినట్టున్నా. మా అన్నయ్య నిన్న అన్ని దేశాలు బాగానే తిప్పినట్టున్నాడు, పై చేయి నీదేనా లేక మా అన్నయ్యకి ఛాన్స్ ఇచ్చావా అని కన్ను కొడుతూ అల్లరిగా అడిగింది ఉషా. ఏ కోతి, నీకు కూడా త్వరలో పెళ్ళంట కదా, అప్పుడు ఉదయం నేను ఎలా ఆడిస్తావో నేను చూస్తాను.
ఈ మాటలన్నీ బాగా గుర్తుపెట్టుకుంటాను అని నవ్వుతూ వార్నింగ్ ఇచ్చింది స్నేహ ఉషకి. నాకంత సీన్ లేదమ్మా, నీలాగా మా హనీమూన్ అన్ని దేశాలుండదు, ఏదో ఇక్కడే ఎక్కడో 4 రోజులు గడిపి వచ్చేస్తాం అనింది ఉష. బయట దేశాలు తిరిగినా ఇక్కడే తిరిగినా హనీమూన్ అంటే హనీమూన్నే కదే, అక్కడైనా ఇక్కడైనా ఒక్కటే, కాకపోతే ఒకటే తేడా, బయట దేశంలో వాతావరణానికి అలవాటు పడడానికి కష్టపడాలి, ఇక్కడ బాధ లేకుండా హాయిగా ఎంజాయ్ చేయొచ్చు అంటూ కన్ను కొట్టింది స్నేహ. ఆహా, అన్నీ తిరిగొచ్చాక జ్ఞానోదయం అయిందా మా చెల్లిగారికి అని నవ్వుతూ సెటర్ వేసింది సురేఖ. అక్క, నువ్వు కూడా ఏడిపించకు నన్ను అంటూ బుంగముత్తి పెట్టింది స్నేహ. ఏంటి, నేను ఏడిపించానా? ఏదో సీనియర్వి కదా అని ఇన్ఫర్మేషన్ అడిగితే ఇన్న బండాలేస్తావా అంటూ ఆశ్చర్యం నటించింది ఉష. అబ్బబ్బా, ఆపండి ఇద్దరు. స్నేహ, ఇదిగో నీకు ఇష్టమని పాలు తాలికలు చేసింది అత్తయ్య అని బౌల్ ఇచ్చింది సురేఖ స్నేహకి. వావ్, అక్కడ బ్రెడ్ ముక్కలు తప్పేమీ దొరకవక్క, నాలుగు రుచి చచ్చిపోయిందనుకో అంటూ గబగబా 4 స్పూన్స్ తిన్నది స్నేహ. స్నేహ, నిదానంగా తినవే, ఇంకా కావాలంటే తెస్తాను అని కసిరింది సురేఖ. నువ్వు ఇంకో కప్ తీసుకుని రా అక్క, ఇది నాకు చాలదు అంటున్న స్నేహ నెత్తి మీద ఒక్కటి మొట్టి, కరువు దేశం నుండి వచ్చినట్టేంటి ఈ తిండి అన్నాడు ప్రదీప్. ఓయ్, కొడతావేంటి, నీకు కావాలంటే నువ్వు కూడా తిను, అంతేకాని నాకు దిష్టి పెట్టుకో అంటూ తినడం కంటిన్యూ చేసింది స్నేహ. అన్నయ్య, పాపం దానికి ఇన్ని రోజులు మన ఫుడ్ దొరకలేదేమో, తిననివ్వు అంది ఉష. అంత లేదు ఉషా, దీని అన్న మామూలుడా అలా వదిలేయడానికి? ఎక్కడికి వెళ్ళినా అక్కడ మన వంటలు దొరికేలా ప్లాన్ చేశాడు రుద్ర, కాకపోతే ఇది మన కంట్రీ ఫుడ్ మిస్ అవ్వలేదు, సురేఖ వదిన చేతి ఫుడ్ మిస్ అయింది అన్నాడు నవ్వుతూ ప్రదీప్. అవును, మన ఇంటి ఫుడ్డే కదా అంటూ ఒక కప్ ఖాళీ చేసి మరొకటి తీసుకుంది స్నేహ. ప్రదీప్, నువ్వు కూడా తిను అంటూ అతనికి కూడా ఒక కప్ ఇచ్చి రుద్ర వాళ్ళ కోసం ఇవ్వడానికి వెళ్ళిన సురేఖకి వాళ్ళ రూమ్ డోర్ లాక్లో ఉండడంతో వెనక్కొచ్చేసింది. రుద్ర ఇందాక శివానీని లోపలికి తీసుకెళ్ళి డోర్ లాక్ చేసి ఆమెని బెడ్ మీద పడుకోపెట్టి ఆమె పొట్ట మీద ముద్దులు పెడుతూ, ఇప్పుడు చెప్పవే, ఏంటి నీ గోల అని నవ్వుతూ అడిగాడు. నాది గోల్నా అని కోపంగా పిల్లో తీసి రుద్ర మీదకేసింది శివాని. దాన్ని క్యాచ్ పట్టి పక్కన పడేస్తూ, రాను రాను రౌడీదాన్లా తయారవుతున్నావే నువ్వు, నీ కొడుకు కూడా, పాపం నీ లోపలున్న నా బేబీస్ నాలాగే మీతో ఎలా వేగాలో ఏంటో అని నీరసం నటించాడు రుద్ర. మమ్మల్ని ఇలా అనేలా చేసేది నువ్వే, మళ్ళీ అనేది మమ్మల్నే, అసలు చెప్పా పెట్టుకుంటే ఎక్కడికి పోయా అని దబాయించింది శివాని రుద్రని. రుద్ర మనసులో, అమ్మని ఇది మర్చిపోయిందనుకుంటే మళ్ళీ అడిగింది, ఏదో ఒకటి చెప్పి కవర్ చేయాలి అనుకుంటూ, నేను ఎక్కడికి వెళ్ళలేదే, స్నేహ వాళ్ళు వస్తున్నారని తీసుకురావడానికి వెళ్ళాను, వాళ్ళు వస్తున్నట్టు చెప్పకుండా తీసుకొచ్చి మీ అందరికీ సర్ప్రైజ్ ఇద్దామని వెళ్ళాను అని చెప్పాడు రుద్ర. నిజంగా అంతేనా అని డౌట్గా చూసింది శివాని రుద్రని. హవ్వ, మొగుడిని అనుమానిస్తే కళ్ళు పోతాయా శివమ్మ, అయినా నిన్నొదులు నేనెక్కడికి పోతానే అంటూ ఆమె ఒడిలో పడుకుని తన ఎద మీద ముద్దు పెట్టాడు రుద్ర. నీ మాటలు నేను నమ్మను, ఏదో చేసొచ్చావు, నా దగ్గర దాస్తున్నావు అంటూ అతని తలని దూరం తెగిపోయింది శివాని. రుద్ర ఆ చేతిని అలాగే పట్టుకుని, నిజం చెప్తే నమ్మవేంటే అంటూ లేచి ఆమె బుగ్గల మీద ముద్దులు పెడుతూ బుజ్జగించే పనిలో పడ్డాడు రుద్ర. అది కాస్త ఇద్దరిని మరో మెట్టెక్కించి ప్రణయానికి దారితీసింది. మాట్లాడుతున్న శివాని పెదవులను అందుకున్నాడు ఉన్నట్టుండి రుద్ర. అప్పటిదాకా అతని మీద అరుస్తున్న శివాని రుద్ర చేసిన పనికి మ్యూట్ అయిపోయింది. చిరుకోపంగా దూరం జరపపోతే రుద్ర ఆమెని అలాగే కదలకుండా బెడ్ మీద లాక్ చేసి ముద్దుని కంటిన్యూ చేస్తూ డీప్ కిస్గా మార్చాడు. కాసేపు గింజుకున్న శివాని పతి ప్రేమని కాదనలేక అతనికి అనుకూలంగా తను కూడా ఆ ముద్దుకు జత కలిపింది. బయట గోలతో తమకి సంబంధం లేదన్నట్టు రుద్ర అందిస్తున్న అదరామృతం అందుకుని అతని మాయలో పడిపోయింది శివాని. ఊపిరి భారమైన శివాని పెదాలను వదిలి మెడ మీద కిస్ చేస్తూ తన క్లీవేజ్ మీద పెదవులద్దాడు రుద్ర. అక్కడ చిన్నగా కొరికి అడ్డుగా ఉన్న పైటను తీసేసి ఆమెని కిస్ చేస్తూ ఆమె అందాలని మర్దిస్తూ
తన నుండి ఒక్కో వలువని దూరం చేశాడు రుద్ర. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.